ఎందుకు ఒక కుంటి వ్యక్తి గంతులు వేయటానికి కారణం? అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. గట్టిగా పిలువలేని నీకు పిలువ ఇచ్చాడే నజరేయుడైన యేసు నామం. గుర్తింపు లేని నీకు మరలా గుర్తింపు ఇచ్చాడే యేసు నామం. గమ్యం లేని నీకు మరలా గమ్యాన్ని ఇచ్చాడే యేసు నామం. సంతోషం లేని నీకు మరలా సంతోషాన్ని ఇచ్చాడే యేసు నామం. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు యేసు నామం. నీ దుఃఖ దినములను సమాప్తం చేసేది యేసు నామమా. నీ చీకటిని వెలుగుగా మార్చాడు యేసు నామమా. నరకానికి వెళ్ళవలసిన నిన్ను మోక్షానికి చేర్చేదే యేసు నామం. ఎందుకు ఈ నామములో అంత శక్తి ఉంది? వినండి అంత. ఎందుకు ఈ నామములో ఇంత శక్తి ఉన్నదంటే, ఈ నామం అన్ని నామముల కంటే పైనామం. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? వినండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఒక మత నాయకుడు కాదు, మతాన్ని స్థాపించటానికి రాలే. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు నమ్ము నమ్మకపో అంతే, నీవు విను వినకపో అంతే. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే నిన్ను, నన్ను, మానవాళిని, సర్వ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా ఈ భూమి మీద జన్మించి సర్వ మానవాళి నిమిత్తం కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి 3వ దినమున లేచి ఆయన మరల రాబోతూ ఉన్నాడు. అందుని బట్టే మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మా దగ్గర ఉన్నదల్లా యేసు నామం. Gold and silver we don't have. What we have, we give you in the mighty name of Jesus Christ of Nazareth. Arise and walk